హాయ్ గైస్, ఫైనల్లీ ఈరోజు పోకో నుంచి అయితే ఇంకో మొబైల్ అయితే మనం చూడడానికి దొరికింది. సో 2018 ఆగస్ట్లో పోకో F1 లాంచ్ చేశారు. 845 ప్రాసెసర్ తోటి 20,000 ఫోన్ ప్రైస్ అయితే పెట్టారు. అది లాంచ్ చేసిన ఆ మొబైల్ లాంచ్ చేసిన 18 months తర్వాత, అంటే దగ్గర దగ్గర 2 years తర్వాత మనకి పోకో నుంచి ఇంకొక మొబైల్ అయితే బయటకు వచ్చింది. సో దీని పేరు వచ్చేసరికి పోకో X2. మనందరికీ తెలిసింది, జనవరి నెలలో అంతా పోకో X2 రూమర్స్లో అయితే హల్చల్ చేసింది. సో పోకో X2 అయితే పోకో F1కి సక్సెసర్ అయితే కాదు. ఒకవేళ మీరు పోకో F1 లవర్స్ అయితే పోకో F2 కోసం వెయిట్ చేస్తుంటే మీకు గుడ్ న్యూస్ అయితే ఆడే ఉంది. సో X2 వచ్చేసరికి పోకో F1కి సక్సెసర్ కాదు. సో F2 అనేది మళ్ళీ ఇంకోసారి వస్తుంది. 865 ప్రాసెసర్ తోటి నెక్స్ట్ వీళ్ళైతే లాంచ్ చేయొచ్చు ఈ ఇయర్లోనే, ఇంకెప్పుడన్నా. సో ఇది వచ్చేసరికి కొత్త సిరీస్ పోకో నుంచి పోకో X సిరీస్. సో పోకో X2, ఈ పోకో X2 వచ్చేసరికి రియల్మీ X2కి కాంపిటీషన్గా వీళ్ళైతే లాంచ్ చేస్తారు. రియల్మీ X2కి పోటీగా లాంచ్ ఈవెంట్లో కూడా వీళ్ళు అన్ని రియల్మీ X2 తోటే పోకో X2ని అయితే కంపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇది క్లియర్గా రియల్మీ X2కి కంపేటర్, అంటే మీకు సబ్ 16K సెగ్మెంట్ అనమాట. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే చూద్దాం. ప్రైస్ అయితే పోకో అయితే ఎక్సలెంట్గా పెట్టిందని చెప్పొచ్చు. పోకో X2 ప్రైస్ మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు ప్రైస్ విషయంలో. ఫోన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఫోన్ ఏదైతే మనకి రెడ్మీ K30 ఉందో చైనాలో లాంచ్ అయింది, దాన్నే వీళ్ళు బ్రాండ్ నేమ్ చేంజ్ చేసి పోకో X2 ఎక్కడైతే లాంచ్ చేశారు. ఫోన్ మనకు ఆల్రెడీ తెలిసింది, కాకపోతే ప్రైస్ అయితే ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు. రియల్మీనే అగ్రెసివ్గా వస్తుందంటే పోకో రియల్మీ కంటే ఇంకొంచెం అగ్రెసివ్గా వచ్చింది. మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి అయితే పోకో X2 అయితే తీసుకొచ్చింది. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్ చూద్దాం. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 20:9 డిస్ప్లే. ఇది మీకు డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ తోటి వస్తుంది, అంటే పంచ్ హోల్ డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఆమ్లెట్ స్క్రీన్ అయితే కాదు, ఓన్లీ ఇది IPS LCD స్క్రీన్ మాత్రమే. సో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదని మీరు ఆమ్లెట్ స్క్రీన్ అనుకోకండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి వీళ్ళు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే తీసుకొచ్చారు. ఇంటెలిజెంట్ డైనామిక్ డిస్ప్లే. సో ఇది ఏదైతే మీరు 120Hz సపోర్టెడ్ యాప్స్ ఆర్ గేమ్స్ వాడుతున్నారో అప్పుడు మీకు ఇది 120Hzలో వర్క్ చేస్తుంది. లేదంటే 120Hz సపోర్ట్ లేకపోతే ఆటోమేటిక్ ఇది 60Hzకి అయితే డౌన్ స్కేల్ అయితే అయిపోతుంది. మీరు డైలీ యూస్ చేస్తున్నప్పుడు మీకు 120Hzలోనే ఉంటుంది. ఏదైతే మీరు 120Hz సపోర్ట్ లేని యాప్స్ యూస్ చేస్తున్నారో అప్పుడు మీకు ఇది 60Hzలోకి అయితే పడిపోతుంది. సో ఇది IPS LCD స్క్రీన్, 20:9 డిస్ప్లే. అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుంటే ఇది గ్లాస్ బిల్డ్ తోటి వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే వస్తుంది. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి వీళ్ళైతే దీన్ని అయితే బిల్డ్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమో ప్లాస్టిక్ ఫ్రేమో వీళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి అది చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయి ఉంటుంది. అండ్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వాడారు. ఏదైతే మీకు రియల్మీ X2లో ఉందో సో అదే ప్రాసెసర్ని వీళ్ళు దీనిలో కూడా వాడారు. సో ఇంకా దీనిలో మీకు లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. రియల్మీ X2లో మీకు లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ అయితే ఉండదు. సో పోకో F2లో వచ్చేసరికి మీకు లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ X2 తోటి కంపేర్ చేస్తే ఇంకా క్వాలిటీ పార్ట్స్ని మేము వాడామని వీళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. సో 730G విత్ లిక్విడ్ కూలింగ్ బడ్జెట్లో గేమింగ్కి ఎవరైతే ఒక ఫోన్ కోరుకుంటున్నారో ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుందని చెప్పొచ్చు. LPDDR4 X RAM తోటి వస్తుంది. UFS 2.1 స్టోరేజ్ తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 27W ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 27W ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసరికి వీళ్ళు బాక్స్లోనే ఇంక్లూడ్ చేస్తున్నామని వీళ్ళు అఫీషియల్గా అయితే చెప్పారు. 4000 mAh బ్యాటరీ విత్ 27W ఫాస్ట్ ఛార్జింగ్, అంటే ఫాస్ట్గా మీరు ఛార్జ్ చేయొచ్చు అండ్ ఎక్కువసేపు మీరు ఆడుకోవచ్చు కూడా. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 16 hours వరకు మీకు వీడియో ప్లేబ్యాక్ వస్తుంది. అండ్ 8 hours వరకు మీరు కంటిన్యూస్గా గేమ్స్ ఆడుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాస్ దీనిలో హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ప్రైమరీ కెమెరా 64 MP కెమెరా ఉంటుంది. సో 64 MP కెమెరా ఇంతకుముందు చూసిందే కదా అనుకోకండి. ఇది సోనీ సెన్సర్, సోనీ IMX686 సెన్సర్. ఏదైతే మనకి 586 48 MP సెన్సర్ ఉంది కదా, దానికి ఇది సక్సెసర్ 64 MP కెమెరా. సో సోనీ నుంచి 64 MP సెన్సార్ అంటే ఇది డెఫినెట్గా శాంసంగ్ సెన్సార్ కంటే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. దీని అపర్చర్ వచ్చేసరికి f1.89 ఉంటుంది, అంటే ఇది టెక్నికల్గా f1.9 సెన్సార్. అండ్ సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 120° వరకు మీరు అల్ట్రా వైడ్ యాంగిల్లో పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. దీని అపర్చర్ వచ్చేసరికి f2.2 ఉంటుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. అండ్ 2 MP మ్యాక్రో షాట్స్ కోసం డెడికేటెడ్ కెమెరా అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసరికి f2.4 ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు 2 centimeters దగ్గరికి వెళ్ళి మ్యాక్రో షాట్స్ అయితే తీయచ్చు. 2 centimeters వరకు దగ్గరికి వెళ్ళి మ్యాక్రో షాట్స్ అయితే తీయచ్చు. అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరు రా ఇమేజ్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అంటే
డిఎస్ఎల్ఆర్స్లో ఉంటుంది రా ఇమేజ్ కంట్రోల్ అని. సో అదైతే దీనిలో మీకు పోకో F1లో పోకో X2లో స్టాక్ అయితే లభిస్తుంది. అండ్ 960 FPS స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ వ్లాగ్ మోడ్ అని ఇంకోటి తీసుకొచ్చారు. అంటే ఇది మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం వీడియోస్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఎడిట్ చేసి మీకు వ్లాగ్ లాగా, అంటే వ్లాగ్ ఇంట్రో లాగా వీడియోని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో 7 స్టైల్స్ అయితే ఉంటాయి. కొంచెం వీళ్ళు ప్రివ్యూ అయితే ఇచ్చారు. వ్లాగ్ మోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరాస్ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా అని చెప్పా కదా. సో పంచ్ హోల్లో 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 20 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా యూసెస్ మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే ఏతో కంపేర్ చేసుకుంటే డెడికేటెడ్ కెమెరాతో కొంచెం బాగా వస్తాయి. ఈ 2 కెమెరాస్ అపేచర్ కూడా f2.2 ఉంటుంది. సో ఇది ఓవరాల్గా స్పెక్స్ అయితే ఐపీఎస్ డిస్ప్లే తోటి వస్తుంది, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తోటి వస్తుంది, 730G ప్రాసెసర్ తోటి వస్తుంది విత్ లిక్విడ్ కూలింగ్ సపోర్ట్, 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 3 కలర్స్లో మీకు అవైలబుల్గా ఉంది, బ్లూ, రెడ్ అండ్ పర్పుల్ కలర్. అండ్ 3 వేరియంట్స్లో మీకు అయితే ఇది వస్తుంది. 6+64GB వేరియంట్, 6+128 అండ్ 8+256GB వేరియంట్. అండ్ అట్లాగే మీకు పోకో X2కి ఈ రోజు నుంచే కొన్ని అవైలబిలిటీకి అయితే వస్తాయి. ఏంటంటే కెర్నల్ సోర్స్ ఈ రోజే మీకు అవుట్ అవుతాయి. ఏంటంటే ఎవరైనా మీకు పోకో X2కి కస్టమ్ ROMs డౌన్లోడ్ చేయాలంటే ఈ రోజు నుంచే మీకు డెవలప్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది పోకో X2లో. పోకో F1లో వచ్చేసరికి ఐఆర్ బ్లాస్టర్ లేదు. పోకో X2లో వచ్చేసరికి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ తోటి వస్తుంది. అండ్ స్పీకర్ వచ్చేసరికి మీకు హైరెస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు వైఫై కాలింగ్తో ఎనేబుల్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వెళ్ళిపోతే 64GB మోడల్ వచ్చేసరికి, అంటే బేస్ మోడల్ 6+64GB మోడల్ వచ్చేసరికి మీకు 15,999 రూపాయలకి వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. రియల్మీ X2నే మంచి ప్రైస్లో లాంచ్ అయింది, 16,999. ఇది దానికంటే ఒక 1000 రూపాయలు తక్కువగా వస్తుంది, 15,999. చాలా 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 మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఎవరైతే 15,000లో మొబైల్ కొనాలని చూస్తున్నారో ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకుని ఇదే కనుకోండి. అండ్ 6+128GB మోడల్ వచ్చేసరికి 16,999 వస్తుంది. 8+256GB మోడల్ వచ్చేసరికి 19,999 వస్తుంది. 8+256 కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు, 18,999 పెట్టాల్సింది, 8+256 అయినా కానీ రీజనబుల్ ప్రైస్. 2 బేస్ వేరియంట్స్లో 2 వేరియంట్స్ కూడా మీకు 15,999 అండ్ 16,999కి వస్తాయి. రెండిట్లో ఏ వేరియంట్ అయితే మీరు తీసుకోవచ్చు. 2 కూడా మంచి వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ చెప్పొచ్చు. అండ్ ఇది హైబ్రిడ్ స్లాట్ తోటి వస్తుంది, ట్రిపుల్ స్లాట్ అయితే కాదు. 2 సిమ్ కార్డ్లా, లేదంటే ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ కార్డ్, మీరు అదైతే డిసైడ్ అవ్వాలి. సో ఇది ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు? పోకో F1 లెగసీని కంటిన్యూ చేసింది అనుకుంటున్నారా, లేదంటే ఓన్లీ ఫ్లాగ్షిప్ కాకుండా అనవసరంగా కిందకి దిగింది అనుకుంటున్నారు? నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది ఫస్ట్ సేల్కి వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో వస్తుంది. మామూలుగా ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ సేల్కి వచ్చేసరికి February 11th 12 నుంచి అయితే ఇది మీకు వస్తుంది. ఫస్ట్ సేల్ ఆఫర్స్ వచ్చేసరికి మీకు ఐసిఐసిఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 14,999, 15,999 అండ్ 18,999 ఉంటుంది 3 వేరియంట్స్కి. సో ఇది ఓవరాల్గా పోకో X2 అయితే. పోకో అయితే మంచి లెగసీని కంటిన్యూ చేసిందని నేను అనుకుంటున్నాను. మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చింది. సో మంచి సక్సెస్ అయ్యిద్దని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అండ్ రేపు నేను వచ్చేసరికి పోకో X2 వర్సెస్ రియల్మీ X2 కంపారిజన్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా వీటిని కంపేర్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా కంపేర్ చేద్దాం ఏది బెస్ట్ పిక్ అని చెప్పేసి. సో ఇది ఈ వీడియోకి అయితే. నెక్స్ట్లో మేము వస్తానండి. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్